గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శుభోదయం. ఈరోజు స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమవంత ఋతువు పుష్యమాసము తారీఖు 13వ తారీఖు జనవరి 2024 సంవత్సరం వారము శనివారము. తిథి విధియ మధ్యాహ్నం 2:29 దాకా కూడా విధియ ఉండి తదుపరి తదియ వస్తుంది. నక్షత్రం శ్రవణ నక్షత్రం. సాయంకాలం 4:23 దాకా కూడా శ్రవణ నక్షత్రం ఉండి తదుపరి ధనిష్ట నక్షత్రం వస్తుంది. వర్జం రాత్రి 8:07 ప్రారంభమై 9:37 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:37 ప్రారంభమై 8:06 దాకా ఉంటుంది. అమృత గడియలు ఉదయం 8:04 వరకు ఉంటాయి. తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమవుతాయి. ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కీలక వ్యవహారాలన్నీ కూడా పూర్తవుతాయి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. మీ జీవితంలో మార్పు వచ్చేటటువంటి రోజుగా, మిమ్మల్ని మీరు మార్చుకునే రోజుగా కనపడుతోంది. చక్కని మీటింగుల్లోనూ సభల్లోనూ పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. శక్తికి మించి పనిచేస్తారు. బద్ధకము లేజినెస్ తగ్గుతాయి. దురలవాట్లకి దూరంగా ఉంటారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఉన్నంతలో ఉల్లాసంగా, సంతోషంగా, లగ్జరీగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక ధనలాభము, అప్రయత్న కార్యసిద్ధి, దాచుకున్న డబ్బులు వృద్ధవడము, పొలాలు, స్థలాలు, గృహాలు కొనుగోలు చేయడము, ఇలాగే బంగారం బట్టలు కొనుగోలు చేయడము, ఆన్లైన్ షాపింగ్లు చేయడంతో పాటుగా సేవా కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. మీలో ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కోర్టు వివాదాల నుంచి బయటపడే అవకాశాలతో పాటుగా మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు, ఆకస్మిక ప్రయాణాలు లాభించే అవకాశాలు, విదేశీ యాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేసే అవకాశాలు, విదేశాలకు వీసాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా ఆటంకాలు తొలగుతాయని చెప్పొచ్చు. గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా ఆదాయం పెరిగేటటువంటి మార్గాన్ని అన్వేషించడము, ఆదాయాన్ని దాచడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణాలు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవడంతో పాటుగా కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడము, కుటుంబంతో కలిపి ఎక్కువసేపు కాలం గడపడంతో పాటుగా ఆనందంగా కాలం గడుపుతారు. ఆరోగ్యం కోసం బాగా శ్రమిస్తారు. ఈరోజు ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యాయామాలు చేయడంతో పాటుగా మంచి ఆహారం తినడం, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండించుకోవడానికి ప్రయత్నం చేయడం, పౌష్టిక ఆహారం తినడానికి ప్రయత్నం చేయడం ఎక్కువగా చేస్తారని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా కొత్త టీమ్ స్పిరిట్ తోటి పనిచేసే అవకాశాలు, మిమ్మల్ని మీరు మార్చుకునే అవకాశాలు, క్రమశిక్షణ, అలాగే మంచి పట్టుదల పెరిగే అవకాశాలు, చదవాలన్న తపన పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో మీరంటే ఏంటో నిరూపించుకునే అవకాశాలతో పాటుగా మెప్పు పొందే అవకాశాలు, ఉద్యోగంలో అనుకున్నది సాధించే అవకాశాలు, ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతోటి ఆనందము, కుటుంబంతో సౌఖ్యం, పిల్లలతో ఆనందంతో పాటుగా అలాగే పుట్టింటి నుంచి ధనప్రాప్తి కూడా కనపడుతోంది. అలాగే స్త్రీలందరికీ కూడా కోరిన కోరికలు లేదా ఆభరణ యోగ్యత, ప్రేమించిన వ్యక్తులతో శారీరక కలయికలు కూడా కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేషమైనటువంటి ధనప్రాప్తి, మొండి బకాయిల వసూలు, సాయంకాలం సమయంలో విశేషంగా వ్యాపారాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుంటే మాత్రం నష్టపోతారు. కాబట్టి షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి, బెట్టింగ్లో డబ్బులు పెట్టకండి. ఈరోజు ఆచితూచి వ్యవహరించండి, లేదా ప్రైవేటు వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టకండి. మిత్రద్రోహం జరిగే అవకాశాలు, నమ్మక ద్రోహాలు, చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశాలు, అకారణంగా కోపతాపాల వల్ల గొడవలు, పరస్త్రీ పరపురుష వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు, కఠినంగా మాట్లాడడం వల్ల సమస్యలు, జోద ప్రక్రియల వల్ల నష్టము కనపడుతోంది. ఒంటరిగా ప్రయాణం చేయకండి, మద్యపానం సేవించి వాహనాలు నడపకండి, రాత్రి కూడా ప్రయాణాలు ఎక్కువగా పిచ్చిపెట్టుకోకండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులు, వేసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్త. చెడ్డవారితో స్నేహం చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఈరోజు ముఖ్యంగా అప్పుల అయిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కొంతమంది మీ మీద ఈర్ష్య, ద్వేషం పెంచుకుని మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. కోపం వల్ల మనసు పాడయ్యే అవకాశాలు, సమయస్ఫూర్తిగా మాట్లాడకపోవడం వల్ల లేదా నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు కనపడుతున్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని బాగా అభిమానించేటటువంటి వారిని, ప్రేమించేటటువంటి వారిని దూరం చేసుకోవడము, కుటుంబాన్ని దూరం చేసుకోవడము, గొడవలు పెంచుకోవడంతో పాటుగా భార్యాభర్తల మధ్య తగాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు బాగా కనపడుతున్నాయి.
ఇతరుల యొక్క దోషాలు ఎత్తి చూపడానికి ప్రయత్నం చేస్తే కనుక మీరు ఇరుక్కుంటారు, జాగ్రత్త. అనవసరమైన విషయాలు మాత్రం ఎక్కువగా మాట్లాడకండి. గొడవలు వస్తే కనుక శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, దేవతాలయ దర్శనాలు చేస్తారు. ముఖ్యంగా ఇంట్లో చికాకులు, ఇంట్లో ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. ఆదాయం వచ్చినట్టే ఖర్చు అయిపోవడం, కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అవ్వడం, ఆరోగ్యపరంగా సమస్యల వల్ల ఖర్చులు అవ్వడంతో పాటుగా రుణ బాధల యొక్క టెన్షన్లు బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. బ్యాంకు రుణాల ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. వాహనాలు చెడిపోవడం కానీ, వస్తువులు పాడవడం కానీ జరిగే అవకాశాలు, కుటుంబం వల్ల ఖర్చులు, అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈరోజు విద్యార్థులు కూడా ఆన్లైన్లో గేమ్స్ ఆడడం వల్ల కానీ, మొబైల్ ఫోన్ వ్యామోహాల వల్ల కానీ, సోషల్ సైట్స్లో కాలం గడపడం వల్ల కానీ, ఈరోజు చదువు పట్ల శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కానీ ఎక్కువ ఇబ్బందులు, ముఖ్యంగా చెడు స్నేహితుల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు కూడా మనశ్శాంతి లేకపోవడము, కుటుంబంలో వివాదాలు, మీరు మంచి చేసినా చెడు ఎదురు రావడము, అపార్థాలు పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఇరుగు పొరుగు వారితో సఖ్యత లేకపోవడము, అలాగే మీ మీద నిందారోపణలు కనపడుతున్నాయి. ఈరోజు ధన నష్టము, వస్తువులు పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా ఈరోజు వ్యాపారంలో ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టుకోవాలి తప్ప పెట్టుబడులు ఎక్కువ పెట్టినా పెద్ద ఇబ్బందిగానే కనపడుతోంది. ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, అరువులు ఇవ్వడానికి వీల్లేదు. ఈరోజు ముఖ్యంగా ఐటీ దాడుల యొక్క ప్రభావం బాగా కనపడుతోంది. పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పెద్ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా కస్టమర్స్తో మాట్లాడవలసినటువంటి అవసరం కనపడుతోంది. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాశివారు మహిషాసుర మర్దని స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. అవమాన పరిస్థితులు, విరక్తి ఆలోచనలు, మెంటల్ టెన్షన్లు, ఏ పనులు సజావుగా సాగకపోవడము, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, అలాగే ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పాటుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు, మానసిక ప్రశాంతత లేకపోవడము, ప్రయాణాల్లో అస్వస్థత, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న వాహన ప్రమాదాలు, అలాగే మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తులు పెరిగిపోవడము, అధికంగా నరఘోష పెరిగే అవకాశాలు, ఇంట్లో వస్తువులు పాడవడం వల్ల కానీ, వాహనాలు చెడిపోవడం వల్ల కానీ ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. విలువైన వస్తువులు నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సోదరీమణులతో వివాదాలు, కుటుంబంలో తగాదాలు, మానసిక స్పర్ధలు, అనుమానపు ఆలోచనలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమికులకు విడిపోయే అవకాశాలతో పాటుగా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఆటంకాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడం వల్ల ఇబ్బందులు, పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము, బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు, ఓర్పు సహనంతో వ్యవహరించకపోవడం వల్ల సమస్యలు, నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల సమస్యలు, మీకు సంబంధం లేని గొడవలో తలదోచడం వల్ల ఇబ్బందులతో పాటుగా షూరిటీ సంతకాలు పెట్టినా, డబ్బులు అరువులు ఇచ్చినా, అప్పు ఇచ్చినా కూడా నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు రుణాలు ఇవ్వకపోవడమే మంచిది. చేబదులు కూడా డబ్బులు ఎవరికి ఇవ్వడం కూడా మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు, డాక్యుమెంట్ వ్యవహారాల ఇబ్బందులు, రిజిస్ట్రేషన్లు ఆగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు బాగా కావాల్సినటువంటి వారిని ఆదుకోవడం కోసం నష్టపోయే అవకాశాలు, పరాపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల సమస్యలు, ముఖ్యంగా వ్యసన పొరలకి ప్రమాదాలు కనపడుతున్నాయి. దురాశ వల్ల నష్టం కనపడుతుంది. కాబట్టి షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా పెద్దగా మంచిది కాదు. బెట్టింగ్లకు ఈరోజు దూరంగా ఉండడం చాలా మంచిది. ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. అలాగే రుణ బాధలు పెరిగిపోయే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కుటుంబంలో తగాదాలు, ఐకమత్యత లోపించడము, కుటుంబంలో మీ మీద చెడ్డ పేరు వచ్చే అవకాశాలు కనపడుతోంది. ఆరోగ్యం పట్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాయామం చేయడం, మంచి ఆహారం తినడం, మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులు కూడా కొంచెం ఇంట్లో తగాదాలు, పెద్దల మాటలు వినకపోవడము, సొంత నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా చెడు స్నేహితుల వల్ల ప్రమాదాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, ఎదుగుదల లేకపోవడము, అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడము, ఉద్యోగ కార్యాలయాల్లో టెన్షన్లు, ఒత్తిడి అధికమవడంతో పాటుగా ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలకి అనేక రకాల మానసిక రుగ్మతలు, అలాగే మనోవేదన, అనుమానపు ఆలోచనలు, భర్తతోటి విభేదాలు, అలాగే ప్రేమించిన వ్యక్తులతో సమస్యలు కనపడుతున్నాయి. ఈరోజు కుటుంబంలో చికాకులు, గొడవలతో పాటుగా ఈరోజు మీరు ఆశించిన రీతిలో అవకాశాలు రాకపోవడము, అలాగే మీ పుట్టింటి నుంచి అశుభవార్త వినే అవకాశాలతో పాటుగా మెంటల్ టెన్షన్లు అధికంగా కనపడుతున్నాయి. గతంలో చేసిన తప్పుకి ఈరోజు బాధపడే అవకాశం కనపడుతుంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకునేటటువంటి వారికి నష్టము, ఐటీ దాడులు ఎక్కువగా కనపడుతున్నాయి. వ్యాపారపరంగా ఆచితూచి వ్యవహరించాలి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఈరోజు వ్యాపారంలో అరువు ఇవ్వడం కూడా మంచిది కాదు. ఈరోజు అన్ని రంగాల వారికి కూడా స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాశివారు బిల్వాష్టకాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలతలు కనపడుతున్నాయి. గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా, వాహనాలు కొనాలనుకున్నా,
క్రయ విక్రయాలు చేయాలనుకున్న, బంగారం కొనాలనుకున్న అనుకూలతలు, ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు లేదా పొలాలు స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు అన్నీ కూడా పూర్తవుతాయని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. విడిపోయిన భార్యాభర్తలు కలవడం, విడిపోయిన ప్రేమికులు కలవడం, సోదర సోదరీమణులతో శుభవార్త వినడం, కుటుంబంతో ఆనందంగా గడపడం, టెన్షన్లు తగ్గించుకోవడము, అలాగే అనుకున్న పనులు సజావుగా సాగడంతో పాటుగా ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఆశాజనకంగా ఉన్నాయని చెప్పొచ్చు. రుణాలు తీరే అవకాశాలతో పాటుగా చిన్ననాటి మిత్రులు కలుసుకునే అవకాశాలు, కుటుంబంలో పురోగతి పెరిగే అవకాశాలు, జనంలో విపరీతమైన ఆకర్షణ పెరగడం, మీ మాటకు మంచి పట్టింపు పెరగడంతో పాటుగా గౌరవం పెరుగుతుంది అని చెప్పచ్చు. అలాగే న్యాయరంగంలో ఉండే వారికి అనుకూలత, అలాగే కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం, కోర్టు వివాదాల్లో పరిష్కారం అవడంతో పాటుగా చాలా రకాల పెద్ద సమస్యలను ఈరోజు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. మిత్రుల ద్వారా ధనలాభ సూచన కనపడుతోంది. ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు బాగా మీకు తీరే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా దాచాలనేటువంటి ప్రయత్నం చేయడం, దుబారా ఖర్చులు తగ్గించుకోవడంతో పాటుగా అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కొత్త అప్పులు తీసుకోకుండా ఉండడానికి కూడా మీరు బాగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ బాధ్యతలు, కుటుంబానికి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా ఈరోజు విద్యార్థులు కూడా కొత్త ప్రాజెక్టు వర్కులు కానీ కొత్త ప్రయోగాలు చేయాలనే తపన, బాగా చదువుకోవాలన్న తపన బాగా పెరుగుతుంది. స్త్రీలకు కూడా భర్తని, సంతానాన్ని అర్థం చేసుకోవడము, ఇంట్లో అత్తమామలతోటి అందరితోటి సఖ్యతగా ఉండడము, కుటుంబంలో ఐకమత్యత రావడంతో పాటుగా చాలా రకాల పెద్ద సమస్యలు పరిష్కారం అవడం, ప్రేమించిన వ్యక్తులతోటి ఇష్టమైనటువంటి ప్రదేశాలకు తిరిగే అవకాశాలు, విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆశించిన మేర ధనప్రాప్తి, వ్యాపారంలో విపరీతమైనటువంటి లబ్ధి, మంచి ప్రోత్సాహం కనపడుతోంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా ఈరోజు విశేష ధనప్రాప్తి కనపడుతోంది. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. కాబట్టి ఈరోజు ఈ రాశివారు అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. షష్ఠస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఏ పని ప్రారంభం చేసినా సరే కలిసి వస్తుంది. వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు. అలాగే నూతన వైద్య విధానాల ద్వారా మీ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పచ్చు. భవిష్యత్తు గురించి డబ్బులు బాగా ఖర్చు పెడతారు లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. పాలసీలు, ఇన్సూరెన్సులు తీసుకునే అవకాశాలు, బంగారం కానీ లేకపోతే కనుక విలువైనటువంటి వస్తువులు కానీ, ఖరీదైన వాహనాలు కానీ, విద్యుత్ వాహనాలు కానీ కొనుగోలు చేయడం, గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా, ఇళ్ల స్థలాలు కొనాలనుకున్న అనుకూలతలు కనపడుతున్నాయి. విదేశాలు వెళ్ళారే అనుకునే అనుకూలతలు, స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి పరస్పర సహకారం కనపడుతోంది. ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు తగ్గుతాయని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగ వ్యవహార విషయాల్లో ఒడిదుడుకులు తగ్గుతాయి. మెంటల్ టెన్షన్లు తగ్గడము, ప్రశాంతత పెరగడము, పనులు సకాలంలో జరగడంతో పాటుగా విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి చాలా కష్టపడే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించడము, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడము, స్నేహితుల ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడము, కొత్త పుస్తకాలు చదవడంతో పాటుగా రుణాలు చాలా శాతం తీరుస్తారని చెప్పచ్చు. అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి ఉపాయాలు వెతకడంతో పాటుగా మంచి మిత్రుల సలహాలు అందుతాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత, అలాగే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి. ఆదాయం పెరుగుతుంది. విపరీతమైనటువంటి ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. అలాగే అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకుండా జాగ్రత్త పడడానికి, దుబారా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కుటుంబంతో ప్రయాణాలు చేయడం కానీ, కుటుంబంతో ప్రశాంతంగా కాలం గడపడం కానీ, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గడంతో పాటుగా మీకు రావాల్సినటువంటి పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు, కోర్టు వివాదాలు పరిష్కారాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, వ్యాయామం చేయడము, మెడిటేషన్ చేయడంతో పాటుగా మంచి ఆహార నియమాలు పాటిస్తారు అని చెప్పొచ్చు. ఈరోజు విద్యార్థులకు కూడా యూనివర్సిటీల్లో కానీ లేదా కొత్త కాలేజీలో కానీ సీట్లు రావడం కానీ, లేదా చదువులో ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా మీరంటే ఏంటో నిరూపించుకునే అవకాశాలు, లేదా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నాన్ని చేసి బాగా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు కూడా కొత్తగా ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యే వారికి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు, ఇంటర్వ్యూలో విజయం వల్ల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, ఉద్యోగాల్లో మారాలనుకునే వారికి అవకాశాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి. విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునే వారికి ఈవేళ చాలా అనుకూలంగా కనపడుతోంది. వ్యాపారస్తులందరూ కూడా కొత్త వ్యాపారాలు లాభిస్తాయి. అలాగే వ్యాపారంలో మార్పులు మీకు అనుకూలిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు కూడా అనుకూలిస్తాయి. మొండి బకాయిల వసూళ్లు, సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందము, కొత్త కస్టమర్స్ని కొత్తగా ఆకర్షించుకునేటటువంటి ప్రయత్నాలు చేసే అవకాశాలతో పాటుగా వ్యాపార లబ్ధి, లాభం బ్రహ్మాండంగా కనపడుతోంది. అన్ని రంగాల వారికి ఈరోజు కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు.
పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చిన్న చిన్న చికాకులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలు కానీ, డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ, అరువులు ఇవ్వడం వల్ల కానీ, లేదా ఎదుటివారికి డబ్బులు చేబదులు ఇవ్వడం వల్ల కానీ నష్టం కనపడుతోంది. మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు, చాలా విషయాల్లో గొడవలు పెరిగే అవకాశాలు, వితండవాదం వల్ల ఇబ్బందులు, నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల సమస్యలు, కుటుంబంతో వివాదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమికుల మధ్య చికాకులు కనపడుతున్నాయి. ఈరోజు ఏ పని చేసినా తొందరగా జరగకపోవడము, ఆలస్యము, పట్టుదలతో ఆ పని పూర్తి చేసి తప్ప ఏ పని పూర్తవలేని పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. ముఖ్యంగా వృత్తి వ్యాపార విషయాల్లో అనుకున్నంత గ్రోత్ కనపడకపోవడము, భూ వివాదాలు కానీ, క్రయ విక్రయాల్లో ఇబ్బందులు కానీ, స్థల వివాదాలు కానీ, ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్న ఆలస్యం అవడం కానీ, దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ, విదేశాలు వెళ్లే వారికి వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. చివరిదాకా వచ్చిన వివాహ సంబంధాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము, కుటుంబ సభ్యులతో విరోధాలు, నూతన వ్యక్తులతో లావాదేవీల వల్ల సమస్యలు, నమ్మక ద్రోహాలు, అలాగే కొంతమంది బ్రోకర్స్ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు, స్త్రీలతోటి పురుషులకి విభేదాలతో పాటుగా పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. బంగారు వస్తువులు కానీ, లేదా కొన్ని రకాల విలువైన వస్తువులు కానీ పాడవడం కానీ, లేదా దొంగతనాలు జరగడం కానీ, కనిపించకుండా పోవడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మీలో బాధ్యతారాహిత్యం వల్ల సమయానికి అనుకున్న పనులు చేయలేకపోవడం వల్ల ఇబ్బందులు, అలాగే ఏదైనా అగ్రిమెంట్ వ్యవహారాల్లో కానీ, లేదా కొన్ని రకాల రాతకోతల వ్యవహారాల్లో కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రేమ వివాహాలకి ఆటంకాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈరోజు ఖర్చులు విపరీతంగా కనపడుతోంది, ఆదాయం తగ్గే అవకాశం కనపడుతోంది. రుణాలకు సంబంధించిన సమస్యలు, కొత్త రుణాలు పుట్టక ఇబ్బందులు కనపడుతున్నాయి. కుటుంబంలో చికాకులు, మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగులు కనపడుతున్నాయి. ఆరోగ్య బడద ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా వ్యాయామం చేయడం, మంచి ఆహారం తినడం, సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులు కూడా అనవసరమైన వ్యసనాలకు లోనవడం, సెల్ ఫోన్ వ్యామోహాలకు ఇబ్బంది పడడం, అలాగే కుటుంబంలో కలహాలు, కాలేజీలో చికాకులు, తోటి విద్యార్థులతో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా సమయానికి ఆఫీసుకి వెళ్ళలేకపోవడం వల్ల కానీ, లేదా చేసే పనిలో ఆటంకాల వల్ల కానీ, బద్ధకము, లేజినెస్ వల్ల కానీ, ఉద్యోగ కార్యాలయంలో అనుకున్న పనులు సకాలంలో జరగక ఇబ్బందులు, ఉద్యోగ గండాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో విభేదాలు, కుటుంబంలో సమస్యలు, పరపురుష వ్యామోహాలు, ధన నష్టము, లేదా విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, ఏదైనా కూరలు తరిగేటప్పుడు కానీ, వంటలు వండేటప్పుడు కానీ, కాలడం కానీ, కోసుకోవడం కానీ జరిగే అవకాశాలు, చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా అనుకున్న రీతిలో వ్యాపార లాభాలు లేకపోవడం వల్ల సమస్యలు, లేదా మొండి బకాయిల వేధింపుల వల్ల సమస్యలు, పెట్టుబడికి తగ్గ ఆదాయం లేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి ఈరోజు చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాశివారు నవగ్రహ పీడా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. కొంతమంది తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో గొడవలు, అనుకోని ప్రమాదాలు, స్వల్ప గాయాలు, కొంత వేధింపులకు గురయ్యే పరిస్థితులు, శత్రువులు మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు, నరదిష్టి నరగోళ పెరగడము, కుటుంబంలో అనుకోని వ్యవహారాలు, కుటుంబం వల్ల ఖర్చులు, కుటుంబంలో గొడవలు పెరగడము, ఐకమత్యత లోపించడము, భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు పెరగడము, ప్రేమికుల మధ్య బ్రేకప్స్ జరిగే అవకాశాలు, లేదా అనవసరమైనటువంటి వ్యామోహాలు కనపడుతున్నాయి. వివాహేతర సంబంధాల వల్ల కానీ, లేదా పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల కానీ సమస్యలు, రుణబాధలు చికాకు పెట్టడము, ఆదాయం విపరీతంగా ఖర్చు అవ్వడము, అలాగే మితిమీరిన ఖర్చులు జరగడంతో పాటుగా వృధా ప్రయాణాలు, వృధా ప్రయాసాలు కనపడుతున్నాయి. వాహనాలు చెడిపోవడం కానీ, విలువైన వస్తువులు పాడవడం కానీ, ఖర్చులు అధికమవడం కానీ, లేదా మీరు కొనాలనుకున్న వస్తువులు కొనలేకపోవడం కానీ, ప్రాపర్టీస్ విషయంలో కానీ, ఆస్తి వివాదాలు కానీ ఇబ్బందులు పెట్టడం కానీ, కోర్టు సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో మార్పులు కనపడుతూ ఉన్నాయి. అకారణంగా వివాదాలు కనపడుతూ ఉన్నాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వల్ల కొంచెం నష్టం కనపడుతుంది. కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు, మద్యపానం సేవించి వాహనాలు నడిపే వారికి ప్రమాదాలు, రాత్రి ప్రయాణాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి పరపురుషులతో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. మిత్రులతో మాట పట్టింపులు కనపడుతున్నాయి. అలాగే షేర్ మార్కెట్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టిన వారికి నష్టము, వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపించడము, చదువు పట్ల శ్రద్ధ తగ్గడంతో పాటుగా ఈరోజు అనుకున్న టార్గెట్లు కంప్లీట్ చేయలేని అవకాశాలు, లేదా కొన్ని రకాల ప్రాజెక్టు వర్కులు పెండింగ్ పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికమవడము, సంపాదన పరంగా ఇబ్బందులు, డబ్బులు సరిపోకపోవడము, డబ్బులు నిలబడకపోవడము జరిగే అవకాశాలు కనపడుతున్నాయి.
అలాగే సంపాదించిన వెంటనే ఖర్చు అయిపోయే అవకాశం కనపడుతోంది. రుణ బాధల నుంచి బయటికి రాలేని పరిస్థితి లేదా రుణాలు ఎలా తీర్చాలన్న ఆలోచనలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు కానీ, కుటుంబం వల్ల సమస్యలు కానీ, కుటుంబంలో ఖర్చులు కానీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. దీర్ఘకాలిక రోగాలున్న వారికి ఇబ్బందులతో పాటుగా హాస్పిటల్ దర్శనం కూడా కనపడుతోంది. ఈరోజు వ్యాయామం చేయడం, మంచి ఆహారం తినడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడం మంచిది. విద్యార్థులు కూడా తోటి స్నేహితులతో తగాదాలు, కాలేజీల్లో వివాదాలు, మీ మీద చెడ్డ పేరు వచ్చే అవకాశాలతో పాటుగా చదువు పాడయ్యే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో సమస్యలు, టెన్షన్లు పెరగడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, గ్రోత్ లేకపోవడము కనపడుతోంది. స్త్రీలకి అసహనము, మెంటల్ టెన్షన్లు, ఇరుగు పొరుగు వారితోటి అసఖ్యత, అలాగే చిన్న చిన్న వివాదాల్లో ఇరుక్కునే అవకాశాలు, కుటుంబంలో కలహాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు, స్వల్ప నష్టాలు, అరువులు ఇవ్వడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు శ్రీ నవరత్న మాలికా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ రాశిలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయం అవుతుంది. అప్రయత్న కార్యసిద్ధి, ఆహార వస్త్రధాన్య వ్యాపారస్తులకి లాభాలు, అధిక శ్రమతోటి సఫలీకృతమయ్యే అన్ని రకాల పనులు, కొత్త రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, ఆరోగ్యాన్ని బాగుపరచుకోవడానికి ప్రయత్నం చేయడం, ఆర్థిక పరిస్థితి ఎదుగుదల బాగా కనపడుతోంది. అలాగే సమయానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చు. అలాగే కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించడంతో పాటుగా అనుకున్నది తడుగా ఏ పనినైనా సరే సకాలంలో పూర్తి చేస్తారు. స్నేహితుల ద్వారా మంచి మంచి కార్యక్రమాలు పూర్తి అయ్యే అవకాశాలు, ఇంట్లో ఏదైనా వస్తువులు పాడైపోతే రిపేర్ చేయించుకోవడము, వాహనాలు రిపేర్ చేయించుకోవడము, అలాగే మంచి మంచి అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాల్లో అవకాశాలు, మానసిక ఆనందం పెరిగే అవకాశాలు, అతి కష్టం మీద ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో పాటుగా పోటీ పరీక్షల్లో విద్యార్థులకు ముందడిగి వేసే అవకాశాలు కనపడతాయి. ప్రతి క్షణం కష్టపడాలనుకుంటారు, మిమ్మల్ని మీరు మార్చుకుంటారు, క్రమశిక్షణ, ఓర్పు, సహనం బాగా పెరుగుతాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాల్లో బాగా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. ప్రతి సమస్యకి కూడా ఆలోచించి పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమికుల మధ్య సఖ్యత పెరుగుతుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలతో పాటుగా ఇష్టమైన ప్రాంతాలు తిరిగే అవకాశాలు, కుటుంబంతో కాలాన్ని గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. ఆదాయం పెరుగుతుంది, రుణాలు తగ్గుతాయని చెప్పొచ్చు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామాలు చేయడంతో పాటుగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కూడా సాంకేతికత అన్నా, కొత్త విద్యలన్నా బాగా ఆసక్తి, కొత్త పుస్తకాలు చదవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడంతో పాటుగా చదవాలన్న తపన, పట్టుదల బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులు కూడా పదవీ అధికార యోగ్యతలు, ఉద్యోగపరంగా అభివృద్ధి, ధనప్రాప్తి, మానసిక ప్రశాంతత, సకాలంలో పనులన్నీ కూడా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి పూల మొక్కల పట్ల, ఆకుకూరలు, కూరగాయల పట్ల ఆసక్తి పెరగడము, లేదా చిన్న చిన్న మొక్కలు నాటే అవకాశాలు, కుటుంబాన్ని, ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడము, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా భర్తతోటి, పిల్లలతోటి ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు వస్త్ర వ్యాపారస్తులకి, ఆహార ధాన్యాలు అమ్మేటటువంటి వారికి, లేదా ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్ చేసేవారికి అందరికీ కూడా లాభాలు, అన్ని రంగాల వ్యాపారస్తులకు కూడా స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ఈ రాశిలో ఉండేటటువంటి వారు శ్రీ వాసవి కన్యకాష్టకాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి రోజు దర్శనం చేసుకున్న ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. జీవిత భాగస్వామితో గొడవలు, భార్యాభర్తల మధ్య అనుకోని వివాదాలు, కుటుంబంలో కలహాలు, అనవసరమైనటువంటి మనస్పర్ధలు, ప్రయాణాల్లో ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడము, సమయాన్ని వృధా చేయడంతో పాటుగా కాలాన్ని సద్వినియోగపరచుకోకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టపోయే అవకాశాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందుల పట్ల ఇబ్బందులు, భవిష్యత్తు గురించి డబ్బులు బాగా ఇన్వెస్ట్మెంట్ చేయడము, వృధాగా డబ్బులు ఖర్చు పెట్టడంతో పాటుగా శారీరక, మానసిక ఒత్తిడి ఎక్కువగా కనపడుతోంది. అలాగే శత్రువులు కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు, మీ మీద కొంచెం నిందారోపణలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కొంతమంది మీరంటే కెట్టనటువంటి వారు మీ మీద అపనిందలు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. వివాదాలకి, కోపతాపాలకి, గొడవలకి దూరంగా ఉండాలి. ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంచెం చికాగ్గా కనపడుతోంది. మిత్రులతో వివాదాల వల్ల ఇబ్బందులు, బంధువులతో కలహాలు, చివరిదాకా వచ్చినటువంటి వివాహ సంబంధాలు వెనక్కి వెళ్ళడము, అలాగే ప్రయాణాలలో తొందరపాటు ప్రయాణాల వల్ల సమస్యలు, వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా రావాల్సిన డబ్బులు చేతికి అందక మొండిబాకాయల వేధింపుల వల్ల ఇబ్బందులు, నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల ప్రేమించిన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలతో పాటుగా క్రయ విక్రయాలలో నష్టాలు కనపడుతున్నాయి. అలాగే ఏ పని సజావుగా సాగకపోవడము, మెంటల్ టెన్షన్లు అధికంగా ఉండడము, అసంతృప్తి, మానసిక వేదన బాగా కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య చికాకులు, ఆదాయం తగ్గే అవకాశాలు, రుణాలు పెరిగే అవకాశాలు, కుటుంబంలో వివాదాలు,
ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడంతో పాటుగా దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు విదేశీ ప్రయత్నాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టలేకపోవడము, అలాగే వ్యాయామాలు చేయలేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. విద్యార్థులకి అనవసరమైన వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల చదువు పాడయ్యే అవకాశాలతో పాటుగా చదువుకునే సమయంలో డిస్టర్బెన్స్ ఎక్కువగా కనపడుతుంది. స్త్రీలకి మితిమీరిన ఖర్చులు, కుటుంబంలో వివాదాలు, అలాగే మానసిక అశాంతి కనపడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెట్టాలి ఈరోజు స్త్రీలు. వ్యాపారస్తులు కూడా స్వల్ప ఇబ్బందులు, ధన నష్టం కనపడుతోంది. వ్యాపారపరంగా అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చిన్న చిన్న చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశివారు శ్రీ భ్రమరాంబిక అష్టకాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు అనుకున్నది సాధించే అవకాశాలు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, విందు వినోదాల్లో పాల్గొనడము, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు రావడంతో పాటుగా క్రయ విక్రయాలలో లాభాలు కనపడుతున్నాయి. గృహాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయడము, బంగారం కానీ, బట్టలు కానీ, విలువైన వస్తువులు కానీ, విద్యుత్ వాహనాలు కానీ కొనుగోలు చేయడంతో పాటుగా చక్కని ఆహార నియమాలు పాటించడం, సమయానికి నిద్రపోవడం, టెన్షన్లు తగ్గించుకోవడం, మెడిటేషన్ చేయడం, వ్యాయామం చేయడంతో పాటుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. చాలా శాతం రుణబాధల నుంచి బయటపడే అవకాశాలు, ఆర్థికంగా గతంతో పోల్చుకుంటే డబ్బులు ఆదాయం పెరిగే అవకాశాలు, కొత్త ఆదాయ మార్గాన్ని వెతికే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు. ఎప్పటి నుంచో నెరవేరినటువంటి కోరికలన్నీ కూడా మీకు ఈరోజు నెరవేరే అవకాశాలు కనపడుతున్నాయి. గృహయోగము, ధనయోగము, వస్తుయోగంతో పాటుగా వివాహం కాని వారికి వివాహ యోగ్యత, అలాగే సంతానం లేని వారికి సంతానం అనుకూలతలు, విదేశీ ప్రయత్నాల అనుకూలతలతో పాటుగా నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబంలో ఐకమత్యత పెరగడము, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, వివాహాది శుభకార్యాలు ఘనంగా జరిగే అవకాశాలతో పాటుగా శ్రమకు తగ్గ ఫలితం లభించడం వల్ల ఆనందం కనపడుతోంది. ముఖ్యంగా ప్రేమికులకి కలిసొచ్చే కాలం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చెప్పచ్చు. ఆదాయం కోసం బాగా తాపత్రయపడతారు. సంపాదించినటువంటి డబ్బుల్ని జాగ్రత్తగా దాస్తారు. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఎక్కువసేపు కుటుంబంతో గడపడానికి, ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడమే కాకుండా ఆరోగ్యంలో ఉండే ఇబ్బందులు నలతలు తగ్గుతాయని చెప్పచ్చు. విద్యార్థులు కూడా ఏదైనా కొత్త ప్రయోగాలు చేయాలని, చదువుకున్న చదువుతో ఏదైనా కొత్తది సాధించాలనే తపన బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా స్థాన మార్పులు, ఇంక్రిమెంట్లు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు తగ్గడము, భర్తతో ప్రేమానురాగాలు, కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవ్వడము, ప్రేమించిన వ్యక్తులతోటి శారీరక కలయికలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలంకార సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది స్త్రీలకి. వ్యాపారస్తులందరికీ కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. అలాగే నష్టాలు తగ్గుతాయని చెప్పొచ్చు. ఈరోజు లాభాలు విపరీతంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల వ్యాపారస్తులందరికీ కూడా ఆశించిన మేర వ్యాపార ధనప్రాప్తి కనపడుతోంది. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు శుభప్రదంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ రాశివారు శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు, మానసిక ప్రశాంతత లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, మెంటల్ టెన్షన్లు, భవిష్యత్తు గురించి భయము, భీతి, ఆందోళన, కొన్ని తప్పుడు పనులు చేయడం వల్ల సమస్యలు, అలాగే నిందారోపణలు బాగా కనపడుతున్నాయి. మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ కీర్తి, గౌరవం తగ్గే అవకాశాలు, కొన్ని రకాల సమస్యలు ఇరుక్కునే అవకాశాలు, నోరు జారడం వల్ల కానీ, మాట తోలడం వల్ల కానీ సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు, అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకునే వారికి ధన నష్టము, కొన్ని రకాల విషయాల్లో అనాలోచిత ప్రవర్తన కనపడుతోంది. స్త్రీలకి పురుషులకి మధ్య వ్యామోహాల వల్ల సమస్యలు, పరపురుష వ్యామోహాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం, తొందరపాటు మనస్తత్వం వల్ల అప్పులు చేసేటటువంటి పరిస్థితులు, అలాగే వ్యసనాలకు బానిసలయ్యే అవకాశాలు, వ్యసనపరులకు ప్రమాదాలు కనపడుతున్నాయి. మీలో మూర్ఖత్వ స్వభావం వల్ల ఆర్థిక ఇబ్బందులు, బాధ్యత లేకుండా ఉండడం వల్ల ఇబ్బందులు, అనవసరమైన ఖర్చులు, దుబారా ఖర్చులు, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడంతో పాటుగా క్రయ విక్రయాల వల్ల నష్టం ఎక్కువగా కనపడుతుంది. ఈరోజు వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే కనుక చాలా నష్టపోతారు. మంచివారిని అపార్థం చేసుకునే అవకాశాలు, కుటుంబంలో వివాదాలు, పెద్దలతో మీకు సమస్యలు,
మిస్అండర్స్టాండింగ్లు, భార్యాభర్తల మధ్య విడిపోయే పరిస్థితులు, అలాగే ప్రేమికుల మధ్య గొడవలు వచ్చి బ్రేకప్స్ జరిగే అవకాశాలు, వివాహం కోసం ప్రయత్నం చేసే వారి కుటుంబంలో ఆటంకాలు కనపడుతున్నాయి. మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే సమస్యలు, ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం, కోర్టు వివాదాల వల్ల ఇబ్బందులతో పాటుగా ఆదాయపరంగా ఇబ్బందులు, సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బందులు, ఆదాయం తక్కువ అవ్వడము, ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బందులతో పాటుగా కొత్త రుణాలు చేయవలసిన పరిస్థితులు, రుణ బాధలు, రుణాలు తీర్చలేక ఇబ్బందులు, ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు, బ్యాంకు రుణాల వల్ల ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. కుటుంబంలో సమస్యలు, కుటుంబం వల్ల ఖర్చులు, ఇంట్లో వెచ్చాలకి సంబంధించినటువంటి ఖర్చులు, ఆర్థిక భారం పెరిగే అవకాశాలు కనపడుతోంది. ఆరోగ్యపరంగా అంతంత మాత్రమే పరిస్థితులు, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి ఇబ్బందులు, సరైన సమయంలో సరైన వ్యాయామం చేయకపోవడం వల్ల, పౌష్టికాహారం తినకపోవడం వల్ల, సమయానికి నిద్ర లేకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటి కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విద్యార్థులకి సరైన ఏకాగ్రత లేకపోవడము, అనవసరమైన వ్యామోహాలు, చదివేటప్పుడు డిస్టర్బెన్సు, కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశాలు, కొత్త డౌట్లు వచ్చే అవకాశాలు కనపడుతుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి, మెంటల్ టెన్షన్లు, పని భారం పెరగడము, అలాగే అనుకున్న పనులు సజావుగా సాగకపోవడము, అలాగే పై అధికారుల యొక్క ఒత్తిడి బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు అనుకున్నటువంటి ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ వాయిదా పడే అవకాశాలు, కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి ఆటంకాలు, ఇంటర్వ్యూల్లో అపజయము కనపడుతోంది. విదేశాలు వెళ్ళేవారు వాయిదా వేసుకోవడం మంచిది. స్త్రీలకి సంతానం పట్ల ప్రేమాభిమానాలు పెరుగుతాయి, కుటుంబం పట్ల బాధ్యత పెరుగుతుంది, మెంటల్ టెన్షన్ అధికమవుతాయి, పని ఒత్తిడి బాగా పెరుగుతుంది, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడంతో పాటుగా కుటుంబంలో చిన్న విభేదాలు, అలాగే మానసిక అశాంతి, విరక్తి ఆలోచనలు కనపడతాయి. వ్యాపారస్తులతో కూడా వ్యాపారంలో స్వల్ప నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అలాగే మొండి బకాయిల వేధింపులు, అలాగే కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనపడుతోంది. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఈరోజు ఎక్కువగా కనపడుతోంది. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యంగా విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోంది. మీ మాటకు ముఖ్యంగా విలువ పెరుగుతుంది అని చెప్పచ్చు. జీవిత భాగస్వామితో గొడవలు తగ్గుతాయి, అన్యోన్యంగా ఉంటారు, మిస్అండర్స్టాండింగ్లు తగ్గుతాయి, కుటుంబంలో కలహాలు తగ్గుతాయి, స్నేహితులతో కానీ ప్రేమికులతో కానీ అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా సాగుతాయి. ఈరోజు బంధువులతో కలిపి ఆనందంగా గడుపుతారు, శుభకార్యాలు నిర్వహిస్తారు, శుభకార్యాలు పాల్గొంటారు, వివాహాది శుభకార్యాల్లో అనుకూలత కనపడుతున్నాయి. వ్యాపారాలు విస్తరించే అవకాశాలు, వాహనాలు కొనే అవకాశాలు, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, బంగారం కానీ, బట్టలు కానీ, ఆన్లైన్ షాపింగ్లు కానీ, మొబైల్ ఫోన్లు కానీ కొనుగోలు చేసే అవకాశాలు, మొక్కలు నాటడం కానీ, వ్యవసాయానికి సంబంధించి ఇంట్రెస్ట్ కానీ పెరిగే అవకాశాలు, ఆకుకూరలు, కూరగాయలు కానీ, పళ్ళ తోటలు కానీ పెంచే అవకాశాలతో పాటుగా ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి, విదేశీ ప్రయత్నాలు అనుకూలత కనపడుతున్నాయి, మీరు అనుకున్న పనులు సజావుగా సాగుతాయని చెప్పచ్చు. ఉన్నత వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఏ పని ప్రారంభం చేసినా సకాలంలో పూర్తవుతుంది. అది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని చెప్పచ్చు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి, రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి, మొండి బకాయిలు వసూలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా కూడా మీకు పరిష్కారం అవుతాయి. ప్రతి సమస్యను కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే డబ్బులు ఎలా దాచాలి, దుబారా ఖర్చులు ఎలా చేయకుండా ఉండాలి, డబ్బుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా తీసుకోగలుగుతారు. పాలసీలు కానీ, ఇన్సూరెన్స్లు కానీ కట్టడానికి ప్రయత్నం చేస్తారు. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబంతో ఎక్కువగా కాలాన్ని గడుపుతారు. కుటుంబానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పట్టడంతో పాటుగా వ్యాయామం చేసే అవకాశాలు, మెడిటేషన్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది, మీరంటే గౌరవం పెరుగుతుంది, ఉద్యోగ కార్యాలయాల్లో మీకు మంచి అవకాశాలు బాగా వస్తాయని చెప్పొచ్చు. అలాగే మీ ఎదుగుదల, మీకు సంబంధించినటువంటి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వారు కూడా మంచి పదవి అధికార యోగ్యతలు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి ఆభరణ యోగ్యత, అలాగే వస్తు ప్రాప్తి, ఇంట్లో సమస్యలు తీరడంతో పాటుగా ప్రయాణాలు చేసే అవకాశాలు, కుటుంబంతో కాలం గడిపే అవకాశాలు, అలాగే మిత్రులతో ఇబ్బందులు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో రొటేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి, చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు, బ్రహ్మాండమైన వ్యాపారం చేయగలుగుతారు. మీ మాట తీరుతోటి వ్యాపారంలో కస్టమర్స్ని బాగా ఆకర్షించుకోగలుగుతారు. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. కాబట్టి ఈరోజు ఈ రాశి వారు పంచదశి మంత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యానట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు
మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.